ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. మీరందరూ కూడా ఆయన యొక్క కృపను బట్టి క్షేమంగా ఉన్నారని నేను తలంచుచున్నాను. ప్రభువు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన ఎప్పుడు కూడా మోసం చేసేవాడు కాదు. కాబట్టి దేవుడి పైన ఆధారపడి మనం అందరం కూడా జీవించాలి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనము. ఐజయా చాప్టర్ 43 వర్స్ 18. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఫర్గెట్ ద ఫార్మర్ థింగ్స్, డు నాట్ డ్వెల్ ఆన్ ద పాస్ట్. ఎస్, ప్రియమైన సహోదరుడా, దేవుని యొక్క వాక్యం చాలా క్లియర్గా సుస్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, గతించిపోయిన వాటిని బట్టి ఆలోచన చేయకూడదు. గతించిపోయిన వాటిని చూస్తూ, వాటిని ఆలోచన చేస్తూ, వాటిలోనే జీవించినట్లయితే ముందుకు వెళ్ళాల్సిన ఆ యొక్క పనులన్నీ కూడా ఆగిపోతాయి. మనం చేయాల్సిన పనులన్నీ కూడా ఆగిపోతాయి. ఈ రోజున పౌలు భక్తుడు కూడా మనకి చెప్తున్నాడు, నేను వెనుకున్న వాటిని మరిచి ఏం చేస్తానంటున్నాడు ఆయన. ముందుకు వెళ్తాను, నా గమ్యానికే నేను వెళ్తాను. వెనక ఎన్నైనా జరగవచ్చు. గతించిన కాలంలో ఎంతో మంది అవమానిస్తుండొచ్చు, గతించిన కాలంలో ఎంతో మంది బాధపడుతుండొచ్చు, గతించిన కాలంలో మనల్ని కృంగదీసిన పరిస్థితులు ఉండొచ్చు, గతించిన కాలంలో మన స్థితిగతులను చాలా మంచిగానే ఉండొచ్చు. అయితే ఆ రోజున నేను అలా ఉన్నాను కదా, ఆ రోజున నేను అంత మంచిగా ఉన్నాను కదా, ఆ రోజున ఆ వ్యక్తి నన్ను అవమానించాడు కదా, ఆ రోజున నేను ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాను కదా, ఈ రోజు ఎందుకు ఇలా ఉన్నాను అని చెప్పి ఈ రోజు మనం ఆలోచిస్తే, ఈ రోజున గడిచిపోయిన సమయాన్ని గురించి నెమరు వేసుకుంటూ ఒకవేళ జీవిస్తుంటే ముందుకి కదలేవు. పరుగు పందెంలో పరిగెడుతున్నటువంటి వ్యక్తి ముందుకు మాత్రమే చూస్తాడండి, వెనక్కి చూడ్డు. ముందేం జరుగుతుంది, ఎలా పరిగెట్టాలని చూస్తాడు కానీ నా వెనక ఎవరెవరు వస్తున్నారు, ఎవరు ఎంత దూరంలో ఉన్నారని ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడ్డు. ఒకవేళ చూస్తే ఏమవుతుంది, చూస్తే తన యొక్క రన్నింగ్ స్పీడ్ అనేది ఆగిపోతుంది. కాబట్టి మనము కూడా విశ్వాసులంగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి దేవుని బిడ్డలంగా నేర్చుకోవాల్సింది, జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటండి అంటే, గడిచిపోయిన వాటిని, మునుపటి వాటిని మనం ఏం చేయకూడదు, ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోకూడదు. ముందుకు మాత్రమే పరిగెత్తాలి, ముందు వైపే చూడాలి. పూర్వకాలపు సంగతులు నువ్వు తలంచకూడదు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. దానిని గురించి ఆలోచించు అని యెషయా భక్తుడు అంటున్నాడు. ఆయన నీ జీవితంలో జరిగించబోతున్న గొప్ప కార్యాల గురించి ఆలోచించని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యోబు జీవితాన్ని మనం పరిశోధించినట్లయితే, యోబు జీవితంలో గొప్ప గొప్ప సంగతులు జరిగాయి. తాను మంచిగా ఉన్నప్పుడు, కుటుంబంతో కలిసి జీవిస్తున్నప్పుడు చాలా ఉన్నతమైన వ్యక్తి యోబు. అయితే సమస్తాన్ని కోల్పోయిన తర్వాత యోబు వాటినే తలుచుకొని బాధపడలే, వాటినే తలుచుకొని కృంగిపోలే. దేవుడు గొప్ప కార్యం చేయగలడు, దేవుడు నమ్మదగిన వాడు. గతించిన కాలంలో సమస్తాన్ని అనుగ్రహించిన దేవుడు రానున్న దినాల్లో కూడా నాకు వాటిని ఇవ్వగలడు అనే నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నాడు. అందుకే గడిచిపోయిన వాటిని గురించి నువ్వు ఈరోజు ఆలోచిస్తున్నట్లయితే ఈ క్షణాన్ని వాటి గురించి మానే. అఫ్ కోర్స్ అవి భయంకరమైన పరిస్థితులు అయి ఉండొచ్చు, నీ హృదయాన్ని బాగా గాయపరిచిన స్థితిగతులు అయి ఉండొచ్చు. అయినప్పటికీ వాటిని మర్చిపోవడానికి నువ్వు ప్రయత్నించాలి. అవి నీ హృదయంలో ఉంటే నువ్వు ముందుకు సాగలేవు, నువ్వు కుటుంబాన్ని చూసుకోలేవు, నీ ఉద్యోగానికి వెళ్ళలేవు, నువ్వు వ్యాపారాలు చేయలేవు, పరిచర్య చేయలేవు, లేదా నువ్వు ఏదైతే ఈ రోజున చెయ్యాలి, ఒక మంచిగా ఎదగాలనుకుంటున్నావో అవన్నీ కూడా ఆగిపోతాయి. అపవాది నీకు గడిచిపోయిన వాటిని జ్ఞాపకం చేస్తూ నువ్వు ముందుకెళ్లకుండా ఆపుతాడు అని గ్రహించి వాటిని మర్చిపోయి దేవుడు నీ కోసం దాచి ఉంచిన మేలుల కొరకై నువ్వు ముందుకు పరిగెత్తాలి. ఈ మాటలు దేవుడు దీవించును గాక ప్రార్థిస్తాను. కృపాసత్య సంపూర్ణుడ స్తోత్రాలు, సర్వోన్నతుడ వందనాలు. అయా అద్వితీయుడవు తండ్రి, ఆరాధ్యనీయుడో గొప్ప దేవుడో నాయన. గడిచిపోయిన కాలంలో మా జీవితంలో ఎన్నో తండ్రి భయంకరమైన పరిస్థితులు జరిగి ఉండొచ్చు. గడిచిపోయిన కాలంలో అవమానకరమైన పరిస్థితులు అయా జరిగి ఉండొచ్చు. వాటిని మర్చిపోయి ముందుకు సాగాలని తండ్రి మాకు తెలియజేస్తున్నారు. ఈ రోజున ఎవరైతే తండ్రి ఇంకా గతంలోనే ఆగిపోయిన వారిగా ఉన్నారో వారి గురించి ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థిస్తుండగా మీ సహాయం వారికి దయచేయండి.
వాటిని మర్చిపోయి ఒక నూతనమైన జీవితాన్ని ప్రారంభించి ముందుకు వెళ్తూ తండ్రి కాలంతో పాటు సాగే సహాయము దయచేయమని అడుగుతున్నాము. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారిని వారి కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాం. మీరు తోడై ఉండండి. ఈ రోజున చేస్తున్న ప్రయాణాలలో, ఈరోజు చేస్తున్న పనులలో మీ సహాయం దయచేయండి. ప్రయత్నాలను కూడా సఫలపరచండి నాయనా. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా తండ్రి మీకు సాక్షులుగా నిలబడే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.